నేను నళిని, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇంటర్నెట్ జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు అంతంత మాత్రమే ఉన్న మోసాలు ఇప్పుడు గంటకొక మోసం, పూటకొక వేషం అన్నట్టుగా మారిపోయాయి. కేటుగాళ్లు కొత్త దారుల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. కొత్త మార్గాల్లో స్మార్ట్ గా నేరాలకు పాల్పడుతున్నారు. ఒక్క క్లిక్ తో క్షణాల్లోనే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోయి స్మార్ట్ గా నేరాలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక కేటుగాళ్లు కూడా చాలా స్మూత్ గా డబ్బు కొట్టేస్తున్నారు. మీకు పార్సిల్ వచ్చిందని మెయిల్ వస్తుంది. అదేంటో తెలుసుకుందామని ఆ మెయిల్ను ఓపెన్ చేస్తారు. అక్కడేదో ఫైల్ ఉందని దాన్ని క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీ పనిలో మీరుంటారు. కానీ మీ అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. అకౌంట్ కాసేపట్లో బ్లాక్ అయిపోతుంది. మీరు అప్డేట్ చేసుకోమని మెసేజ్ కూడా వస్తుంది. అదేంటో చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఏ అనుమానం రాకుండా బ్యాంకు లోగోతో ఒక ఫైల్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తారు. మరి కాసేపట్లో మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని అంటారు. మీరు సైబర్ అరెస్ట్లో ఉన్నారని అంటారు. మీకు పార్సిల్ వచ్చిందని చెప్తారు. మొత్తంగా మీ ఊహకే అందని, మీ జ్ఞానానికి తోచని రీతిలో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ఒకే ఒక్క తప్పు, మీరు చేసే ఒక్క క్లిక్. రూపాయి పెట్టుబడి పెడితే వేలల్లో లాభం ఇస్తామంటే ఎవ్వరికైనా ఆశ పుడుతుంది. ఆ ఆశకు సైబర్ నేరగాళ్లు మాయమాటలు జోడించే ఇంకాస్త మత్తెక్కిస్తారు. అందులో నుంచి కోలుకునే లోపే ఉన్నదంతా ఊడ్చేస్తారు. పెట్టుబడి పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో పెట్టుబడి మోసాలే అగ్రస్థానంలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, ఇలా పేరేదైనా ప్రజల ఖాతా ఖాళీ చేయడమే సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ఇంటర్నెట్ను ఆయుధంగా వాడుకుని అమాయకులకు వల విసురుతున్నారు. ట్రాప్లో పడ్డాక జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మామూలైపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫారెక్స్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. స్టాక్ బ్రోకర్ల పేరుతో జనాలు జేబులకు కత్తిరేస్తున్నారు. ఏ సంస్థ షేర్లు కొంటే లాభాలొస్తాయో చెబుతామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారు. పెద్ద ఎత్తున లాభాలొచ్చినట్టు నకిలీ లింకులు చూపిస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. వాట్సాప్ నుంచి ఫోన్ వస్తుంది. తమకు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉందని, ఫలానా సంస్థలో సభ్యత్వం తీసుకుని మరో 10 మందిని చేర్పిస్తే కమిషన్ దండిగా ముడుతుందని నమ్మిస్తారు. చెప్పినట్లే మొదట్లో చేరిన వారికి భారీగానే లాభాలిస్తారు. వీరిని చూపించి మిగతా జనం మీద వల విసురుతారు. చేరిన వారు కూడా తమ పైవారికి వస్తున్న లాభాలు చూపించి మరింత మందిని చేర్చుతారు. భారీగా వసూళ్లైన తర్వాత నేరస్తులు మాయమైపోతారు. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, ఆన్లైన్లో ప్రకటనలతో మోసాలు చేస్తున్నారు. పరిచయం పెరిగాక వేలు, లక్షల్లో పెట్టుబడికి లాభాలిచ్చి నమ్మకం పొందిన తర్వాత కోట్లలో కొట్టేస్తున్నారు. దీనికి తోడు నిందితులు సృష్టించే వాట్సాప్ గ్రూపుల్లోని పోస్టులు, నకిలీ యాప్, వెబ్సైట్లలో పెట్టుబడులకు లాభం వచ్చినట్టు వర్చువల్గా కనిపించడం మోసాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. వాట్సాప్లో పరిచయం చేసుకుంటున్న నిందితులు స్టాక్ ట్రేడింగ్లో ప్రముఖుల దగ్గర పనిచేసినట్టు చెబుతున్నారు. ట్రేడింగ్లో సలహాల కోసమంటూ వాట్సాప్ గ్రూపుల్లో చేరుస్తున్నారు. ఈ గ్రూపుల్లో అప్పటికే ఉన్నవారంతా తాము ఈ గ్రూపులో ఇచ్చినటువంటి సలహాలతోనే రెట్టింపు లాభం సంపాదించామంటూ నకిలీ స్క్రీన్ షాట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్ని రకాల సైబర్ నేరాల్లో అగ్రస్థానం పెట్టుబడికి సంబంధించినవే. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నేరగాళ్లు తమ ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. వీటికి ఆశపడి వారితో సంప్రదింపులు మొదలు పెడితే ఇక అంతే సంగతులు. వారు చూపించే లాభాలు, షేర్లు అన్నీ కంప్యూటర్ మీద కనిపిస్తాయని, కానీ డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలు నమ్మి ఏకంగా 2.58 కోట్లు మోసపోయారు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు చిట్కాలిస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని మెసేజ్ పంపించారు. అయితే ఆమెకు ట్రేడింగ్లో అనుభవం లేకపోయేసరికి తన భర్తను వాట్సాప్ గ్రూప్లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ నవంబర్ 29న స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ 20 అనే పేరుతో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో చేరారు. దినేష్ సింగ్ అనేటువంటి వ్యక్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలిస్తూ మెసేజ్లు చేశాడు. గ్రూప్ సభ్యులతో లక్షల్లో పెట్టుబడి పెట్టించాడు. అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని, లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులు గురిచేశాడు. అంతేకాకుండా 300% లాభాలొస్తాయని నమ్మించాడు. దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ బంగారం మీద రుణం తీసుకుని మొత్తం 2.58 కోట్లు పెట్టారు. పెట్టుబడుల కోసం బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంటు ఖాతా నెంబర్లను అందించారు. దీంతో మోసపోయాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతకు ఉద్యోగాలిప్పిస్తామని ఆశ కల్పించారు.
నిరుద్యోగులకు కమిషన్ ముట్టజెపుతామని మాయమాటలు చెప్పారు. వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాలను వాడుకుని 549.95 కోట్లు కొల్లగొట్టేశారు. ఇదంతా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోనే జరిగిందే. ఈ సైబర్ క్రైమ్ ముఠా పోలీసులకు చిక్కిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ను అరెస్టు చేయడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకొచ్చాయి. మొత్తంగా 24 మందిపై కేసు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన పలువురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బ్యాంకు ఖాతా తెరిపించారంటూ తుంబూరుకు చెందిన మోదుగు సాయికిరణ్ గతేడాది డిసెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టడంతో విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, మేడా భానుప్రియ, బుడతనేని వికాస్ చౌదరి, వేంసూరు మండలం రాజుగూడానికి చెందిన మేడా సతీష్, లింగపాలానికి చెందిన మోరంపూడి చెన్నకేశవ తొలుత ముఠాగా ఏర్పడ్డారు. ఆ తర్వాత అందులో తమ బంధువులను చేర్చుకున్నారు. వారు అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో కలిసి మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్స్, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్స్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరిట పలువురిని మోసగించారు. ఈ క్రమంలో కాంబోడియా దేశంలో నివసిస్తున్న చైనాకు చెందిన పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. సైబర్ కేటుగాళ్లు కాజేసిన సొమ్మును సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు, యువతతో తాము తెరిపించిన బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలాగా చూశారు. అక్కడి నుంచి ఏజెంట్ల ఖాతాలకు, చివరికి సొంత ఖాతాలకు డబ్బును మళ్లించుకున్నారు. మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో 114.18 కోట్లు, అతని భార్య భానుప్రియ ఖాతాలో 45.62 కోట్లు, బావమర్ది సతీష్ ఖాతాలో 135.48 కోట్లు, నాగలక్ష్మి ఖాతాలో 81.72 కోట్లు, రాజు బ్యాంకు ఖాతాలో 92.54 కోట్లు, వికాస్ చౌదరి ఖాతాలో 80.41 కోట్లు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇలా నిందితులు సుమారు 549.95 కోట్లకు పైగా కాజేసినట్టు గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని విదేశీయులకు ఎంత పంపించారు, వీరు ఎంత మొత్తాన్ని వాటాగా పొందారు, ఇంత భారీగా లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకు సిబ్బంది ఎందుకు అనుమానించలేదు, విదేశీ మోసగాళ్లతో ఎలా ఒప్పందం చేసుకున్నారు, ఈ మొత్తానికి కింగ్ పిన్ ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందే. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. అన్ని పేమెంట్స్ అరచేతిలోనే. తెల్లారి లేచిందంటే రాత్రి పడుకునేదాకా అంతా మొబైల్ ఫోన్లోనే. నెట్ సర్ఫింగే కాదు, ఆన్లైన్ లావాదేవీలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇదే సైబర్ మోసాలకు అవకాశంగా మారింది. ఫేక్ కాల్స్ చేసి సైబర్ దొంగలు మస్కా కొడుతున్నారు. అంతేకాదు పోలీసుల అవతారమెత్తి డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టి వేల కోట్లలో దండుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్ల నయాదారులేంటి చూద్దాం. ఏదో అన్నోన్ కాల్ వస్తుంది. ఎత్తగానే ముంబై, ఢిల్లీ పోలీసులమంటారు. మీకు కేసులతో సంబంధాలున్నాయని భయపెట్టేస్తారు. డిజిటల్ అరెస్ట్ అంటూ కంగారు పడేలా చేస్తారు. ఎవడ్రా మీరు అంటూ గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తారు. కొంచెం భయపడినట్టు మాట్లాడితే సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతారు. చెప్పినట్టు చేయకపోతే మీ పని అంతే అంటూ బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేశామంటూ అక్కడి నుంచి కదలనివ్వరు. మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా ఏదేదో చెప్పేస్తూ పోతుంటారు. చివరకు చెప్పినట్టు చేస్తే వదిలేస్తామంటారు. ముందు లక్షల్లో డిమాండ్ చేస్తారు. లేవు అంటే వేలల్లో అడుగుతారు. ఫలానా అకౌంట్లో వెయ్యాలి, లేదా నెంబర్కు జీపే చేయాలి, లేదా ఫోన్పే చేయమంటారు. ఇలా భయపడి రోజు ఎంతో మంది మోసపోతున్నారు. ఇది మరొక రకం ఫ్రాడ్. ఉన్న ఫలంగా ఫోన్ వస్తుంది. మీ ఐపీ అడ్రస్తో ఏం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారో మాకన్నీ తెలుసు అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ చిరునామాకు హెచ్చరికలొస్తాయి. వీటిని చూడగానే హడలెత్తిపోతారు. దీన్నే ఆసరాగా తీసుకుని నయా పంతాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. బాధితులను భయపెట్టి అందిన కాడికి కాజేస్తున్నారు. ఈ తరహా కంప్లైంట్స్ రోజు వందల్లో పోలీసులకు వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో సమాధానం రాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు. స్థానిక పోలీసులు అరెస్టు చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెపుతున్నారు. హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసిన వారి సెల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ ఈ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్నటువంటి నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసిన వారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్నటువంటి బగ్ లింక్ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలోని నగదును లూటీ చేస్తున్నారు.
కరెంటు బిల్ కట్టాలన్నా, మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయిందే. స్మార్ట్ వర్క్ పెరిగిపోయిందే. అన్నిటికీ చేతిలో ఉన్న ఫోన్నే వాడేస్తున్నాం. జస్ట్ ఒక్క క్లిక్తో డబ్బు పంపాల్సిన వారికి పంపేస్తున్నాం. అంతా టెక్నాలజీ మాయ. స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్గా జరిగిపోతున్నాయి. గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంకుల్లో జమ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న డబ్బు కూడా సేఫ్ కాదు. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్గా మొబైల్కు ఓటీపీ లేదా లింక్ పంపి సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు. లింక్లపై క్లిక్ చేసినా, ఓటీపీ చెప్పినా ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇదే సైబర్ కేటుగాళ్లకు వరంగా మారుతుంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువ మందిని ట్రాప్ చేస్తున్న విధానం కస్టమర్ సపోర్ట్ స్కామ్. యూజర్లు ఆన్లైన్లో ఏదైనా వీడియో షేరింగ్ సైట్ను యాక్సెస్ చేస్తున్న సందర్భంలో నకిలీ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు. అనంతరం స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోమని ఒప్పిస్తారు. తద్వారా మొబైల్ హ్యాక్ చేసి ఫోన్లోని విలువైన డేటాను దొంగిలిస్తారు. సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మోసగాళ్లు సోషల్ మెసేజింగ్ ఛానల్స్లో స్నేహితులు, బంధువుల పేర్లతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తారు. తాము కష్టాల్లో ఉన్నామని డబ్బు పంపించి సహాయం చేయాలని కోరుతారు. ఇలా నమ్మబలికి అందిన కాడికి దండుకుంటారు. ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఫోటోతో ఉన్నటువంటి నకిలీ వాట్సాప్ ఖాతా వెలుగు చూసింది. 669585183330 నంబర్తో ఖాతా రూపొందించారు. కేటుగాళ్లు ఇలా ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాల నుంచి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులకు సందేశాలు చేరవేస్తూ డబ్బులు అడిగేందుకు సైబర్ మోసాలు జరిగేటువంటి అవకాశాలు ఉండటంతో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, పదే పదే హెచ్చరికలు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి సూచనలు ఎన్నిసార్లు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా ఖాతాల నుంచి లక్షల రూపాయలు ఖాళీ అయ్యి జేబులు గుల్లైపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ పేరిట పలువురు నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది డిజిటల్ అరెస్ట్ పేరుతో నిట్ట నిలువున మోసపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు కొందరిని బెదిరించి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పోలీసులమంటూ బెదిరించడంతో పాటు మీరు ఫలానా నేరంలో ఇరుక్కున్నారని, అరెస్టు చేస్తున్నామంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేసి మరీ డబ్బు గుంజుతున్నారు. తీరా విషయం తెలిసి మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దేశంలో డిజిటల్ అరెస్టు విధానం లేదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీడియో కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ ద్వారా డిజిటల్ అరెస్టు అనేది లేదని, ఏ దర్యాప్తు సంస్థ ఈ తరహా అరెస్టులు చేయదని సూచిస్తున్నారు. పోలీసులు నేరుగా నిందితుల వద్దకు వెళ్లి అరెస్టు చేస్తారని వెల్లడిస్తున్నారు. డిజిటల్గా అరెస్టు చేస్తున్నామంటూ ఎవరైనా బెదిరిస్తే వారి మాటలను నమ్మి స్పందించవద్దని, అనుమానం వస్తే తక్షణం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోనే తెలంగాణ టాప్ 5లో ఉంది. అయితే సైబర్ అటాక్స్ ని గుర్తించడంలో మాత్రం తొలి స్థానంలో ఉంది. అటు ఏపీలోనూ సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇంతకీ 2 రాష్ట్రాల్లో ఎన్ని వందల కోట్లను సైబర్ కేటుగాళ్లు ఇప్పటివరకు కొట్టేశారు? రికవరీ చేసిన సొమ్మెంత? దేశవ్యాప్తంగా రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో అందినంత దోచేస్తున్నారు. వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతూ వందల నుంచి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడబెట్టుకునేవారు కొందరు. కాలు మీద కాలేసుకుని వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో ఆస్తులు సంపాదిస్తారు ఇంకొందరు. రోజంతా ఆఫీస్లో పనిచేసి ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు జనాలు. కానీ టెక్నాలజీ యుగంలో పక్కోడి సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్న వారే ఎక్కువ. అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేయడం నయా స్టైల్. నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో కోల్పోతున్న మొత్తం 70,000 కోట్ల రూపాయలు. రోజుకు నమోదవుతున్న కేసులు 6,000. ఇదే కొనసాగితే భవిష్యత్తు ఊహించుకోగలమా? ఉద్యోగాల పేరిట వల వేసి ఆర్థికంగా దోచుకోవడమే కాదు, విదేశాల్లో బానిసలుగా మార్చుతున్న దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. కాలం మారుతోంది. టెక్నాలజీ మాయతో అన్ని క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. ఒకే ఒక్క క్లిక్తో అనుకున్నది డోర్ డెలివరీ అవుతోంది. దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోయాయి. దొంగలు క్రమంగా తగ్గిపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు జరిగే తీరు మాత్రం మారిపోతోంది. గతంలో దొంగలు పడితే ఇళ్లను గుల్ల చేసేవారు. ఒక చోరీ చేయాలంటే పక్కా ప్లాన్ ప్రకారం కన్నం వేసి ఉన్నదంతా దోచేసేవారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బునెత్తుకెళ్లేవారు. దీంతో దొంగల నుంచి డబ్బు, బంగారాన్ని సేఫ్గా ఉంచుకునేందుకు జనం బ్యాంకుల వైపు మళ్లారు. బ్యాంకులో అయితే తమ సొమ్ము సేఫ్గా ఉంటుందని అకౌంట్లు తెరిచి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చేసాయి. జనం కాలు కదపకుండా అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి. జస్ట్ తమ చేతిలో ఉన్న ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు. డైపర్ నుంచి హెయిర్ డ్రైయర్ దాకా ఇంటికి డెలివరీ అవుతున్నాయి.
విదేశాలకు చెందిన సైబర్ నేరస్తులతో కలిసి మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసే ముఠాలకు బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. కాంబోడియాలో నివసిస్తున్న చైనాకు చెందిన పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు దోచుకున్న సొమ్ముల్ని నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలాగా చేశారు. ఆ ఖాతాల నుంచి ఏజెంట్ల ఖాతాలకు, అక్కడి నుంచి తమ సొంత ఖాతాలకు డబ్బులు మళ్లించేలా ప్లాన్ చేశారు. నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతోంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాళ్ల జాడ మాత్రం దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్కు వెళ్తే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతోంది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉంది అనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతోంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్లు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుదిరిగి వస్తుండటమే కాకుండా ఆ పై కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కు బ్రేక్ పడుతుంది. సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మరొక వైపు కొత్త పంతాలో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. 2024లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి 22,845.73 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 206% పెరిగింది. 2023లో ఈ నష్టం 7,465.18 కోట్లుగా ఉంది. సైబర్ నేరాలకు సంబంధించి 2022లో 10,29,026 కేసులు, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు అందితే 5,486 కోట్లకు పైగా మొత్తాన్ని రికవరీ చేశారు. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే సైబర్ నేరాల ఉధృతిలో మిథ్య అవుతోంది. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లైపోతున్నాయి. కేవైసీ పేరుతో మొదలుకొని డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ కేటుగాళ్లు. నిమిషాల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచేలాగా నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, టెకీలు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు ఇలా రకరకాల ప్రజలు సైబర్ ఉచ్చులో చిక్కుంటున్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోవడం కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరిగిపోతున్నాయి. అప్పటిదాకా ఎదురు లేకుండా సాగిన వ్యాపారాలు ఒక్క క్లిక్తో మునిగిపోతున్నాయి.